హాయ్! ఈరోజు క్లాస్ వచ్చి మనకి చెప్పాం కదా! నీడిల్ అనేది రొటేట్ అనేది ఏ విధంగా ఉంటే మనం మగ్గం వర్క్ నేర్చుకోవచ్చని. సో, ఫస్ట్ మనము ఈ ఫార్వర్డ్‌లో నీడిల్ పెడతాం. అదేవిధంగా అప్ సైడ్‌కి తీసుకొచ్చేప్పుడు జస్ట్ కొంచెం మనకు టర్న్ చేయాలి. చూడండి, టర్న్ చేస్తే పైకొచ్చేస్తది. సో, ఈ విధంగా మళ్ళీ మనం బ్యాక్ అలాగే వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రంట్‌కి నీడిల్ తిప్పాలి. సో, ఇదే అండి. సో, చూడండి, థ్రెడ్ ఎలా తగిలిస్తాం కింద. సో, డౌన్ సైడ్ అలా టచ్ అవుతుంది. ఓకేనా? ఇలా రావడం వల్ల థ్రెడ్ మనకు పైకొచ్చి సో వర్క్ అనేది మనకు నీట్‌గా వస్తుంది. సో, ఇది నేను ఎలా అన్నది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లాస్‌లో చెప్తాను. సో, ముందు క్లాస్‌లలో చెప్తాను. సో, ఆ థ్రెడ్ అనేది ఆ హుక్కుకు తగలాలి. ఎప్పుడైతే హుక్కుకు తగులుతుందో ఆటోమేటిక్‌గా మనకి పైకొచ్చేస్తుంది. సో, కొంచెం నీడిల్ అనేది టర్న్ అనేది చేయాలి కంపల్సరీ. అది లెఫ్ట్ అయినా, రైట్ అయినా కావచ్చు. సో, మన కన్వీనియంట్ ప్రాక్టీస్‌ని బట్టి లెఫ్ట్‌కి గానీ, రైట్‌కి గానీ టర్న్ చేస్తే ఆ నీడిల్‌తో పాటు థ్రెడ్ పైకొచ్చేస్తది. సో, ఎలా ఇప్పుడు వర్క్ ఏస్తానో చూడండి. ఆ వర్క్ ఏసేప్పుడు గమనిస్తే మనము నీడిల్ అనేది ఎటు పక్కకెళ్తే ఎటు పక్కకొస్తుందో చూపిస్తాను. ఓకేనా? ఈ విధంగా చూడండి. థ్రెడ్ అనేది మనం లాగేటప్పుడు కొంచెం టర్న్ అనేది చేయాలి. సో, నీడిల్ ఎప్పుడైతే కిందికి పెడతామో ఆటోమేటిక్‌గా అది స్ట్రైట్‌గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం లెఫ్ట్‌కి గానీ, రైట్‌కి గానీ టర్న్ చేస్తేనే మనకు థ్రెడ్ అనేది పైకొస్తుంది. చూడండి, ఇప్పుడు నీడిల్ తీసాం కదా! సో, ఒక లూప్ లాగా ఏర్పడుతుంది. ఓకేనా? ఒక లూప్ నుంచి మళ్ళీ డౌన్‌కెళ్తది నీడిలు. సో, కొంచెం చూడండి, కింద అయితే మనము నీడిల్‌కి థ్రెడ్ తగిలిచ్చాం. సో, అదో చూడండి. సో, ఆ విధంగా మనము రొటేట్ చేస్తే సో, డౌన్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్. ఓకేనా? ఆ విధంగా మనం థ్రెడ్ అనేది పైకి తీసుకురావాలి. సో, ఒక లూప్‌లో నుంచి మరో లూప్‌లోకి తీసుకురావాలి. లూప్స్ అనేది ఏర్పడినప్పుడే మనకి చైన్ స్టిచ్ అనేది వస్తుంది. సో, నేను లాంగ్ స్టిచెస్ వేసి చూపిస్తున్నా. మనము ప్రాక్టీస్ అయ్యే కొద్దీ చిన్నగానే వేయాలి మనము చైన్ స్టిచ్ అనేది. సో, చూడండి, మళ్ళీ టర్న్ చేసినప్పుడు కూడా మనం పెట్టే పొజిషన్ నుంచి లెఫ్ట్ ఆర్ రైట్ కొంచెం టర్న్ చేస్తే నీడిల్ అనేది మనకి లూప్ అనేది ఏర్పడుతుంది. మనం ఎప్పటికీ హ్యాండ్‌ను రొటేట్ చేయొద్దు. జస్ట్ నీడిల్‌ని రొటేట్ చేయాలి. అప్పుడే మనకి ఈ విధంగా మనము లూప్ లాగా ఏర్పడిన తర్వాత థ్రెడ్ అనేది పైకి అలా తీస్తాం. ఓకేనా? చూడండి, బ్యాక్. ఓకేనా? టర్న్, మళ్ళీ ఫ్రంట్, మళ్ళీ టర్న్. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్‌గా మనకి లూప్ అనేది ఏర్పడిన తర్వాత ఒక చైన్ స్టిచ్ అనేది వస్తుంది. చిన్న స్టిచ్ చేశాను చూడండి నేను, ఆ విధంగా. సో, టర్న్ అయ్యేటప్పుడు కొంచెం చిన్న స్టిచ్ చేస్తే మనకి కంటిన్యూ మళ్ళీ చేయొచ్చు. చూడండి, టర్న్, మళ్ళీ ఫార్వర్డ్, లెఫ్ట్ ఆర్ రైట్ ఏ సైడ్కైనా మనము కన్వీనియంట్ మన ప్రాక్టీస్ని బట్టి మనం టర్న్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి స్టిచ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టిచ్ అనేది వస్తే ఎంతటి హెవీ డిజైన్ అయినా, ఎంతటి వర్క్ అయినా మీరు నేర్చుకుంటారు. నేను నేర్పిస్తాను. ఓకేనా? ఇది కనుక నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ ఇంకా ఇవే కాదు, మంచి వర్క్స్ ఉన్నాయి ముందు. జస్ట్ ఫాలో ఫర్ 100 డేస్ ఛాలెంజ్. ఓకేనా? ఈ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 2 అండి. సో, ఇది కూడా ఒక చిన్న టిప్ అండి. నీడిల్ ఏ విధంగా టర్న్ చేయాలి చూడండి. జస్ట్ ముందుకెళ్ళాలి, నీడిల్ డౌన్కి, మళ్ళీ లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా కావచ్చు. నేను ఇంతవరకు లెఫ్ట్ రైట్ రెండు యూజ్ చేశాను, గమనించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతే షేర్ చేయండి.